ప్రైజ్ ద లార్డ్. రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నామండి. పాడేరు సమీపంలో ఉన్నటువంటి గిరిజన ప్రజలకు బైబిల్స్ ఇవ్వడానికి ప్రభు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తూ ఉన్నామండి. దానిలో భాగంగా మేము ఇప్పుడు ఒక విలేజ్కి వెళ్తున్నాము. ఈ విలేజ్కి వెళ్ళాలి అంటే 2 కొండలు ఎక్కి దిగాలి. అందుకని మేము నడుచుకుంటూ వెళ్తున్నామండి. కొంత దూరం వరకు రోడ్డు మార్గం ఉంది, కానీ అక్కడ నుంచి రోడ్డు మార్గం లేదు. అందుకని మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. ఈ ప్రదేశాలలో ఉండే గిరిజన ప్రజలంతా కూడా కొండలపైన నివాసం చేస్తూ ఉంటారు. మరి మేము ఈ 2 రోజుల్లో దాదాపుగా 8 నుంచి 9 విలేజెస్ తిరిగామండి. ప్రతి విలేజ్ కూడా కొండపైనే ఉంది. మరి కొన్ని విలేజెస్కి వెళ్ళడానికి చక్కగా రోడ్డు మార్గం ఉంది, కొన్ని విలేజెస్కి రోడ్డు మార్గం సరిగా లేదు అండి. మరి ఆ విలేజెస్ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చూసినట్లయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి అన్నమాట. చూడటానికి మన 2 కన్నులు సరిపోవు, అంత అందంగా ఉంది. కొండలు, లోయలు, చిన్న చిన్న వాటర్ ఫాల్స్, అంత గ్రీనరీగా ఉంటుంది, చాలా బాగుంటుంది అన్నమాట. అటువంటి ప్రదేశాల్లో వాళ్ళు అక్కడ నివాసం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము వెళ్ళేటువంటి విలేజ్లో కూడా కేవలం 10 కుటుంబాలే ఉంటాయి అన్నమాట. ఈ 10 కుటుంబాలందరూ కూడా ఒక చోట కలిసి వాళ్ళు నివాసం చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళంతా కలిసి ఒక చోట కూడి ప్రభువును ఆరాధించుకోవడానికి ఒక చిన్న మందిరాన్ని రేకులతో కొండపైన వారు ఏర్పాటు చేసుకున్నారు. మేము ఇప్పుడు ఆ మందిరానికే వెళుతున్నామండి. అయితే వీరిలో కొంతమందికి చదువు వచ్చండి, కొంతమందికి చదువు రాదు. మరి ఎవరికైతే చదువు రాదో వారికి రాత్రి వేళల్లో మందిరాల్లో వాళ్ళకి చదువు నేర్పిస్తూ ఉన్నారండి. ఎందుకు వీళ్ళు వారికి చదువు నేర్పిస్తున్నారు అంటే, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చదవడానికి వాళ్ళు చదువు నేర్పిస్తూ ఉన్నారు, వీళ్ళు చదువు నేర్చుకుంటూ ఉన్నారు అన్నమాట. ఈ విషయాన్ని విన్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఎందుకంటే మరి మన దగ్గర చూసినట్లయితే ఎక్కువ మంది, మెజారిటీ మనుషులకి చదువు వచ్చండి, కలిగి కూడా బైబిల్ చదవలేనటువంటి స్థితిలో మన దగ్గర ఉంటారు. కానీ వీళ్ళైతే బైబిల్ చదవటం కోసం చదువు నేర్చుకుంటున్నారు. మరి దానిని బట్టి నేను ప్రభువుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను అన్నమాట. అలాగే మరి బైబిల్స్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత వారి పరిస్థితుల గురించి అడిగి తెలుసుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పిన దానిని బట్టి, మా కళ్ళతో మేము చూసిన దాన్ని బట్టి వాళ్ళకి 2 నీడ్స్ ఉన్నాయండి. ఒకటి మెడిసిన్, రెండోది బట్టలు అన్నమాట. మెడిసిన్ ఎందుకు అంటే, ప్రతి విలేజ్లో కూడా మేము తిరిగిన ఈ 8-9 విలేజెస్లో కూడా చిన్నపిల్లలకి బాగా జలుబు కారుతుందండి, ధారాళంగా. అలాగే కొంతమంది పిల్లల యొక్క చర్మం పైన చిన్న చిన్న కురుపులు ఉన్నాయన్నమాట. అలాగే పిల్లలకి సరైన బట్టలు లేవు. మరి కొంతమంది పిల్లలు, అందరూ కాదు, కొంతమంది పిల్లలు ఆ మురికి బట్టలతో అలా ఉంటున్నారన్నమాట. మరి పెద్దవారికి వస్తలకి జ్వరము, దగ్గు అన్నమాట. వీటితో వాళ్ళు సఫర్ అవుతూ ఉన్నారు. మరి వాళ్ళకి బేసిక్ మెడిసిన్ అయినా సరే వాళ్ళకి అవసరం అన్నమాట. సో వాళ్ళకి ఇప్పుడు ఈ 2 నీడ్స్ ఉన్నాయి అన్నమాట. ఒకటి మెడిసిన్, ఇంకోటి బట్టలు. అయితే ఇప్పుడు మేము వెళ్ళిన విలేజ్లో ఒక బాధాకరమైన విషయం ఏమిటంటే, ఎవరికైనా ముసలి వాళ్ళకి ఏదైనా అనారోగ్యం బాగపోయిన, ఏదైనా ఎమర్జెన్సీ అయినా కూడా వాళ్ళని తీసుకురావాలి అంటే హాస్పిటల్కి ఒక కర్రకి జోలు కట్టుకొని వారు దాంట్లో పెట్టుకొని కొండపై నుంచి క్రిందకు మోసుకుంటూ వారు తీసుకురావాలన్నమాట. ఎందుకంటే మరి కొంచెం దూరం వరకు రోడ్డు మార్గం లేదు కాబట్టి వాళ్ళు అక్కడ వరకు వాళ్ళని మోసుకుంటూ తీసుకురావాలి. అది ఒకటి బాధాకరమైన విషయము. మరి ప్రార్థించండి, దేవుడు మరి ఆ కొంచెం దూరం కూడా వాళ్ళకి ఆ రోడ్డు మార్గాన్ని కల్పించేలాగా ప్రార్థించాలని కోరుకుంటున్నాను. మరి ఇప్పుడున్నటువంటి వీరికి ఈ 2 నీడ్స్ చాలా ప్రాముఖ్యమైనదండి. మరి వీటి కొరకు ప్రార్థించండి. అలాగే నేను ఇప్పుడు ఒక విషయాన్ని మీతో చెప్తానండి. ఎందుకంటే మరి ఎదుటివాని అక్కర్లు తీర్చడం అనేది దేవుని యొక్క కల్చర్ అండి. అది
ఈ భూమి మీద మనుషుల యొక్క అవసరాలు దేవుడు ఎలా తీరుస్తాడు అంటే మనుషుల ద్వారానే మనుషుల యొక్క అవసరాలు తీరుస్తాడండి. అంతేకాని ఆయన డైరెక్ట్గా వచ్చి ఎవరి అవసరాలు తీర్చడు. సో మనుషులమైనటువంటి మనమే ఎదుటివాని అక్కర్లు తీర్చవలసినటువంటి బాధ్యత ఉంది. అది దేవుని కల్చరు, అది దేవుడు పెట్టినటువంటి పద్ధతి అన్నమాట. మనము దేవుని మందిరాల్లో ఉన్నటువంటి చర్చెస్లో ఉన్నటువంటి మన బ్రదర్స్ని కానీ మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని చెప్పేసి అని అడిగితే ఏమని చెప్తారు అంటే ఎస్, మేము ప్రతి ఒక్కరు కూడా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్పేసి అని చెప్తూ ఉంటారు అనమాట. కానీ ఈ విషయం గురించి ప్రభువు ఏం చెప్తున్నాడో తెలుసా? మనం బైబిల్ పరంగా మాట్లాడుకుంటే 1 యోహాను 4:20 చూసినట్లయితే ఎవరైతే తన కంటి ముందున్నటువంటి మనిషిని ప్రేమిస్తాడో వాడే నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడుగా ఉంటాడు. మరి ఎవడైతే తన కంటి ముందు ఉన్న మనిషిని ప్రేమించలేకపోతున్నాడో వాడు దేవుణ్ణి ప్రేమించలేడు అనమాట. ఈ మాట నేను చెప్పట్లేదండి, ప్రభువే స్వయంగా చెప్తున్నటువంటి మాట అనమాట. యోహాను సువార్త 1 యోహాను 4:20 అనమాట. సో ప్రభువు మాటలను బట్టి నన్ను ఆయన ప్రేరేపించిన దానిని బట్టి నేను ఇప్పుడు ఈ చిన్నపిల్లలకి మెడిసిన్ నేను బై చేసి రెడీ చేసి వాళ్ళకి పంపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే తోటి మనిషి యొక్క అక్కర్లు అవసరాలు తీర్చడం అనేది దేవుని కల్చర్ కాబట్టి ఎలాగంటే ఆహారం లేని వారికి ఆహారం పెట్టడం, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం, అనారోగ్యంలో ఉన్న వారికి మెడిసిన్ ఇవ్వటం అనేది ఇదంతా దేవుడికి ఇష్టమైనటువంటి పనులు అనమాట. దేవుని కల్చర్ అనమాట ఇదంతా కూడా. సో కాబట్టి ఈ కల్చర్ని, ఈ దేవుని యొక్క కల్చర్ని ప్రతి ఒక్క మనిషి కూడా అలవర్చుకోవాలని, ఈ నేచర్ని, ఈ కల్చర్ని ప్రతి ఒక్క మనిషి కలిగి ఉండాలని చెప్పేసి అని వారికి అలవాటు చేయాలన్నదే నా ఆశ. అందుకనే నేను ఈ మాటలు మాట్లాడటం జరిగిందండి. కాబట్టి మర్చిపోకండి, తోటి మనిషి యొక్క అక్కర్లు తీర్చడం అనేది దేవుని యొక్క కల్చర్. అది ఆ కల్చర్ని ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని చెప్పేసి అని నేను కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తున్నాను. రాజులకు రాజు అయిన ప్రభువులకు ప్రభు అని యేసుక్రీస్తు నామములో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఆమేన్. చదవచ్చా? మీకు చదవచ్చా? చదువు మీకు వచ్చా?
దీన్ని చదవగలిగితే దేవుడు అంటే మనకు అర్థమైంది, దేవుని మనసు మనకు అర్థమైంది, ఆయన ఏం చెప్తున్నాడో మనకి అర్థమైంది అన్నమాట. సో కాబట్టి దీన్ని చదవడం కోసమైనా చదువు నేర్చుకోండి. ఆల్రెడీ ఆ ఊర్లో చదువు చెప్పడానికి ప్రారంభించారు. నాకు చాలా సంతోషం వేసింది. వాళ్ళు కూడా మీ వయసు వాళ్ళు కూడా చక్కగా పలక తీసుకొని చదువు నేర్చుకుంటున్నారు. వాళ్ళు అక్షరాలు నేర్చుకుంటున్నారు. ఎందుకంటే ఈ బైబిల్ చదువుకోవడం కోసం అన్న మీరు నేర్పించండి అన్న. మీరు చదువు అవసరమైతే దీన్ని ఇది చేసుకోవచ్చు. మామగారు అక్షరాలు నేర్చుకోవాలా? రే అబ్బాయి mana mama